జేఈఈ మెయిన్స్ మరియు అడ్వాన్స్డ్ కోసం తెలుగులో ఓజీ కంటెంట్ అందిస్తున్న ఛానల్ జేఈఈ తెలుగు మంత్ర. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ f of x is equal to mod sin x by x, where x not equal to 0 and f dash x is equal to 0. And this is 1 when x is equal to 0. Find the critical points. Minus 2 pi to 2 pi. క్రిటికల్ పాయింట్స్ మనం ఎవరైనా ఈజీ కనుక్కోవచ్చు, కానీ ఇక్కడ ఇంటర్వెల్ -2 pi to 2 pi ఇచ్చారు. క్రిటికల్ పాయింట్స్ అంటే అర్థమైంది, వేర్ ద ఎఫ్ డాష్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0. మనం ఎఫ్ డాష్ ఎక్స్ని 0కి ఈక్వల్ చేసుకుంటే, లేదు అన్డిఫైన్ ఫార్మేషన్ కూడా వస్తుంది. 0/0 మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే, మనం సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత 0/0 వస్తే ఈ షుడ్ బి అన్డిఫైన్డ్ ఉన్నప్పుడు కానీ ఎఫ్ డాష్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 అయినప్పుడు కానీ మనం క్రిటికల్ వాల్యూస్ మనం ఐడెంటిఫై చేస్తాం. మరి ఇక్కడ మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏంటంటే sin x by x. ఈ sin x by x మనం ఎఫ్ డాష్ ఎక్స్ 0 కనుక్కుంటే మనకి క్రిటికల్ వాల్యూస్ అనేది ఐడియా వచ్చేస్తుంది. ఒకవేళ మనం ఫస్ట్ పాజిటివ్ తీసుకున్నాం అనుకోండి, f(x) sin x by x. ఇట్ షుడ్ బి పాజిటివ్ బికాస్ mod x is equal to x తీసుకోండి. ఇప్పుడు మీరు దీనికి ఇలాగే చెప్పాను, క్రిటికల్ పాయింట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం, ఎఫ్ డాష్ ఎక్స్ is equal to 0. దాని డెరివేటివ్ మనకి 0 అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం దీన్ని డెరివేటివ్ చేయాలి. ఎఫ్ డాష్ ఎక్స్ is equal to u/v ఫార్మేషన్ అప్లై చేయండి, v into du/dx minus sin x is equal to 1 by x for x cos x minus sin x by x cos x minus sin x by x. This is f dash x. మరి క్రిటికల్ పాయింట్ అంటే ఎఫ్ డాష్ ఎక్స్ 0కి ఈక్వల్ చేయాలి కదా. ఆల్రెడీ చూడండి, మీరు ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే sin 0 cos 0 అన్నైనా ఇక్కడ 0/0 అన్డిఫైన్ ఫార్మ్ కూడా వచ్చేస్తుంది. మరి అన్డిఫైన్ ఉన్నా ఎఫ్ డాష్ ఎక్స్ ఉన్నా మనకు ఓకే. ఇక్కడే మనకు క్రిటికల్ పాయింట్ వచ్చేస్తుంది, x is equal to 0 క్రిటికల్ పాయింట్ వచ్చేస్తుంది మీకు. బట్ ఇక్కడ కూడా చేయండి, మరి 0/0 ఉంటేనే కదా క్రిటికల్ పాయింట్ వచ్చేది. మరి x is equal to 0 క్రిటికల్ పాయింట్ అయితే సెకండ్ క్రిటికల్ పాయింట్ x cos x minus sin x is equal to 0 చేయండి. ఫర్ x cos x is equal to sin x, x cos x is equal to sin x. cos xని కిందకు పంపించండి, tan x అవుతుంది. therefore tan x minus x is equal to 0. this is the one of the condition. ఇప్పుడు మనం క్రిటికల్ పాయింట్స్ కనుక్కోవాలి అంటే మీరు tan x గ్రాఫ్ వేసుకొని మళ్ళీ మనం x గ్రాఫ్ వేసుకుంటే ఈజీగా వస్తుంది. అయితే దీని ఇంటర్వెల్ ఇది చాలా ఇంపార్టెంట్, 2 pi అనేది చాలా ఇంపార్టెంట్. అంటే దీన్ని మనం గ్రాఫ్ గీయాలి అంటే ఖచ్చితంగా tan x is equal to x కాబట్టి ఫస్ట్ y is equal to tan x మనం గీసుకొని తర్వాత y is equal to x తీసుకొని దీస్ టూ గ్రాఫ్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఎట్ హౌ మెనీ పాయింట్స్ బిట్వీన్ ద ఇంటర్వెల్స్ -2 pi by 2 pi. -2 pi నుంచి 2 pi వరకు మనకు ఉన్నటువంటి ఇంటర్వెల్స్లో ఈ రెండింటికి గ్రాఫ్లు వేసి మనం ఎన్ని పాయింట్ల దగ్గర అది కట్ చేస్తుంది అనేది మనం చూసుకోవచ్చు. జనరల్గా మీకు అందరికీ tan x గ్రాఫ్ ఐడియా ఉంది. ఎలా వేస్తాం, 0 π/2 π 3 π/2 2 pi ఇలా వేసుకుంటూ వెళ్తాం. అలానే ఇక్కడ కూడా -π/2 -π -3 π/2 -2 pi ఇలా వేసుకుంటూ వెళ్తాం. కానీ మనకి tan 90 అనేది ఇన్ఫినిటీ వచ్చేస్తుంది. tan 90 ఇన్ఫినిటీ వచ్చినప్పుడు మనం ఇక్కడ గీసేసుకుంటాం. అలాగే 3 π/2 తీసుకుంటాం, 5 π/2 తీసుకుంటాం, అలానే π/2 దగ్గర 3 π/2 దగ్గర ఇలా గీసుకుంటూ వెళ్తాం. ఎలా వస్తుంది గ్రాఫ్ మనకి tan అంటే చక్కగా ఇలా ఈ షేప్ వచ్చేస్తుంది. మీరు ఎట్లా గీసుకున్నా కూడా tan π0 కాబట్టి ఇలా వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇది y = tan x తీసుకున్నాం. y = x అంటే పాసెస్ త్రూ ది ఆరిజినే కదా. కాబట్టి మనం ఆరిజిన్ దగ్గర నుంచి చక్కగా లైన్ గీసుకుంటే ఇక్కడ ఈ -2 pi నుంచి ఈ 2 pi లోపల ఈ y = x లైను మనం గీసిన గ్రాఫుల్లో ఎన్ని గ్రాఫుల దగ్గర టచ్ చేస్తుందో చూసుకుంటే ఇంతవరకే 2 pi. అటు 1 2 3 మొత్తం మనకి 3 క్రిటికల్ పాయింట్స్ వస్తాయి. ఆల్రెడీ x = 0 మనం ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి
ఒక x ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ కూడా మనకు వచ్చింది. ఆ పాయింట్ కూడా ఇంక్లూడ్లో ఉన్నప్పుడు ఇదొక పాయింట్ మొత్తం క్రిటికల్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు 3. అంటే ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు tan x అండ్ y ఈజ్ ఈక్వల్ టు x లైన్. How many points the y is equal to x intersect the graph y is equal to tan x, that points give the critical points. And this is a very important model. Whenever critical points you want, just f dash x is equal to 0, then we can find out using the graph we get the critical points. Okay, and critical points మీద కూడా ఇస్తున్నాడు కాబట్టి కొంచెం మనం జాగ్రత్తగా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. చూడండి, పేపర్లో ప్రతి చాప్టర్ నుంచి ఒక్కో టచ్ చేస్తున్నాడు కంపల్సరీగా, ప్రతి చాప్టర్ నుంచి టచ్ చేస్తున్నారు. కాబట్టి దీనిలో ఎక్కువ వస్తాయి అనేటువంటి కాన్సెప్ట్ మనకి లేదు. బైనామియల్ థియరం నుంచి కూడా ఒక సమ్ చూద్దాము. దిస్ 36cr+1 is equal to 6 into 35cr by k square minus 3. Here s is equal to r comma k. Then n of s is equal to, అంటే ఇలాంటి ఆర్డర్డ్ పేర్స్ ఎన్ని ఉంటాయి? ఇఫ్ 36cr+1 is equal to 6 into 35cr by k square minus 3, ఇది ఇచ్చిన ప్రాబ్లం. దీనిలో ఎస్ ఎలా ఉండాలంటే r కామా k, అంటే ఎస్ వాల్యూ మనకి ఎలా రావాలంటే ఎన్ని వాల్యూస్ r కామా k ఎన్ని మనకి ఆర్డర్డ్ పేర్స్ వస్తాయి, నెంబర్ ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు అడిగారు. దీన్ని మనం సింప్లిఫై చేసుకొని దీని నుంచి మనం ఆర్డర్డ్ పేర్స్ మనం తీసుకురావచ్చు. ఇప్పుడు 36cr+1 ఈజ్ ఈక్వల్ టు 6 into 35cr by k square minus 3, ఇది ఇచ్చిన ప్రాబ్లం. దీన్ని మనం మార్చుకుంటే ఎన్సిఆర్ ఇజ్ ఈక్వల్ టు, మనకు ఫార్ములా ఉంది, ఎన్సిఆర్ ఇజ్ ఈక్వల్ టు n/r ఇంటూ n-cr-1 అనేటువంటి ఫార్ములా ఉంది. అంటే ఈసారి మనం n/r కాకుండా n-1/r-1 ఇంటూ n-2cr-1 దాన్ని ప్రొలాంగ్ చేసుకోవచ్చు. దీన్ని కూడా మనం రాసుకుంటే ఎన్సిఆర్ లాగా రాసుకుంటే n/r, దీనిలాగా మనం రాసుకుంటే ఏమవుతుందమ్మా, 36/r+1 ఈజ్ ఈక్వల్ టు n-1 అంటే 35c, r-1 అంటే r ఈజ్ ఈక్వల్ టు 6 into 35cr by k square minus 3 వస్తుంది. చూడండి, n/r ఇంటూ n-1, 36 - 1 35c, r-1, r+1 -1 plus 1 cancel r. Now see 35cr and this is also 35cr, both are cancelled. Here 6 into 6 times cancel. For 6/r+1 is equal to 1/k square minus 3. ఈ రెండు క్యాన్సిల్ అవుతున్నాయి. అది 6/r+1 is equal to 1/k square minus 3. అంటే అర్థమైంది మనకి, r+1 is equal to 6 into k square minus 3 అని అర్థం. r+1 is equal to 6 into k square minus 3 అంటే దీని అర్థమైంది, r+1 వాల్యూస్ 6 యొక్క మల్టిపుల్స్ అవుతాయి అని అర్థం. జాగ్రత్త గమనించాలి. ఇక్కడి నుంచే సమ్ మనకి ఆలోచించే విధానం స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు అందరం చేస్తాం. ఇక్కడ వరకు ఏం చేస్తామంటే ఎన్సిఆర్ అంటే n/r అంటే n-cr-1 జనరల్గా చేసేస్తారు అందరూ. బట్ ఇక్కడికి వచ్చేసరికి r+1 is equal to 6 into k square minus 3 అని వచ్చింది. అంటే 6 యొక్క మల్టిపుల్స్ మనం చెయ్యాలి అని అర్థం. 6 యొక్క మల్టిపుల్స్ రావాలంటే మనకి ఇక్కడ ఫస్ట్ 6x మల్టిపుల్స్ 6 వచ్చింది అనుకోండి, అప్పుడు r ఎంత అవుతుంది, 5 అవుతుంది. ఒకవేళ మీరు ఇక్కడ వేసుకోండి k square minus 3, ఇక్కడ వేసుకోండి k square minus 3 వేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే k square వాల్యూ వేస్తాం, k వాల్యూ వేస్తాం. ముందు k square minus 3 మనకి ఏం చేయాలి, ఇది కనుక మల్టిపుల్ అవ్వాలి అంటే 6 into 1 6 రావాలి అంటే r వాల్యూ ఎంత అవుతున్నట్టు, 5 అవుతున్నట్టు. ఒకవేళ k square minus 3 12 కావాలనుకోండి, 6 into 3 12 కదా, 12 అంటే r ఎంత అయినట్టు, 11 అయినట్టు. r 11 అయితే 11 + 1 12 వస్తుంది. అప్పుడు 6 మల్టిపుల్ నీకు 12 సరిపోతుంది. నెక్స్ట్ మల్టిపుల్ ఏం రావాలి, 6 3s are 18 రావాలి. 18 రావాలంటే అప్పుడు r ఎంత అయినట్టు, 17 అయినట్టు. అలాగే ఇంకోటి ఏం రావాలి, 24 రావాలంటే ఇక్కడ 23 అయినట్టు. ఇలా మనం
రాసుకుంటూ ఉంటే కే స్క్వేర్ మైనస్ 3 ఇప్పుడు ఎంత వస్తుంది ఇక్కడ 1, 5 + 1 6, అలాగే 11 + 1 12, ఇలా 1 4 5 6 7 మనకు వచ్చేస్తుంది. ఇక్కడంతా ఏం లేదు, జస్ట్ 1 2 3 4 5 6 మనం మిగిలేవన్నీ కూడా. అప్పుడు కే స్క్వేర్ ఏమవుతుంది, కే స్క్వేర్ మైనస్ 3 రాసుకోండి. కే స్క్వేర్ ఏమవుతుంది, 1 + 3 4 అవుతుంది, 2 + 3 5, 3 + 3 6, 4 + 3 7, 5 + 3 8, 6 + 3 9, మొత్తం మనకి 6 వస్తాయి అన్నమాట. ఇప్పుడు దీని నుంచి మనం కే రావాలంటే ఏమవుతుంది, కే స్క్వేర్ వచ్చినప్పుడు కే +/- 2 అవుతుంది. ఇక్కడ +/-√5, +/-√6, +/-√7, +/-√8, +/-√9. అంటే ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది. ఇక్కడ మనకి ఇంటీజర్స్ అనే మాట ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇక్కడ 2 3 మనకి ఇంటీజర్స్ వస్తున్నాయి. ఇంటీజర్స్ని వీడు ఎక్కడ మనం మెన్షన్ చేయలేదు కాబట్టి మనకి 1 2 3 4 5 6 అంటే ఖచ్చితంగా మనకి 6 n(s) = 6 అనేటువంటి మనకు ఆన్సర్ మనకు వస్తుంది. కాబట్టి కొంచెం మనం ఈ ప్రాబ్లమ్ని ఇక్కడి నుంచి ఏం చేయాలంటే జాగ్రత్తగా పట్టుకురావాలా. 6 × k² - 3 r + 1 = అంటే 6 యొక్క మల్టిపుల్స్ రావాలి. 6 r + 1 ఎప్పుడు 6 మల్టిపుల్స్ అంటే ఇక్కడ 6 మల్టిపుల్ అంటే 6 అన్నప్పుడు r 5 అవుతుంది, 12 అన్నప్పుడు r 11 అవుతుంది, 18 అన్నప్పుడు r 7 అవుతుంది. ఇవన్నీ k² - 3 వాల్యూస్. ఇవన్నీ కూడా k² - 3 1 అయింది అనుకోండి, 6 × 1 మల్టిపుల్ అవుతుంది. k² - 3 2 అనుకోండి, 6 × 2 12 అవుతుంది. 12 అయినప్పుడు r ఎంత అవుతుంది, 11 అవుతుంది. అది మన ఉద్దేశం. అప్పుడు k² - 3 3 అయింది అనుకోండి, 6 × 3 18 అవుతుంది. ఇలా మనం k² - 3 వాల్యూస్ని తీసుకుంటే అప్పుడు k² వాల్యూ మీరు తీసుకురావచ్చు. అప్పుడు k² ఏమవుతుంది, 1 + 3 4 2 + 3 5 ఇలా చేసుకుంటూ k వాల్యూ కూడా మనకి + వస్తాయి. కాబట్టి వాడు ఇంటీజర్స్ అవి మనం మెన్షన్ చేయలేదు కాబట్టి ఓవరాల్గా మనకు వచ్చేది n(s) = 6 అనేటువంటి ఛాన్సెస్ మనకు వస్తాయి. ఇది మనకు బైనామియల్ థియరీ నుంచి వచ్చినటువంటి కొంచెం క్రిటికల్ సమ్మే. అది తేలికని నేను చెప్పను, ఎందుకంటే అజంప్షన్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం కొద్దిగా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇంకోటి మీద మీరు ప్రాక్టీస్ చేయండి, వెరీ సింపుల్ సమ్ ఇది. డొమైన్ అడిగాడు, మనం చాలా వీడియోస్లో డొమైన్ డిస్కస్ చేసాం. డొమైన్ ఆఫ్ f(x) = √log base 0.6 and mod 2x - 5/2x - 5/x² - 4. ఈ అందరూ మీరు చేయొచ్చు. డొమైన్లో మనం చాలాసార్లు చేస్తున్నాం. జస్ట్ మనం అలా క్లూ ఇస్తాము, కొద్దిగా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. జనరల్గా మనకి రూట్ ఇచ్చినప్పుడు మనకు ప్రాబ్లం ఏంటి, డొమైన్ ఎలా చేస్తాము, రూట్ వాల్యూస్ √x ఈస్ గివెన్, డొమైన్ ఎలా చేస్తాం, x ≥ 0 అని పెడతాం. అంటే రూట్లో ఉన్న పార్ట్ మొత్తం x ≥ 0 అని అర్థం. అంటే దాని అర్థం ఏమవుతుంది, log mod 2x - 5/x² - 4 బేస్ 0.6 ≥ 0 అవుతుంది, రూట్ వాల్యూ కాబట్టి. అప్పుడు దీని నుంచి ఏమవుతుంది, మనం mod 2x - 5/x² - 4 ≥ 0.6 4 0 మనం 1 చేసుకోండి. చక్కగా మీరు ఇటు క్రాస్ మల్టిప్లై చేసుకుంటే మీకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. mod కాబట్టి మనం 2 కేసుల్లో చేయాలి. ఇది mod x కాబట్టి mod x > 1 ఎలా చేయాలి, x > 1 or x < -1 or -1 or -1 ≤ mod 2x - 5/x² - 4 and < 1 > 1 x > or x < -1. అంటే ఒకసారి తీసుకోండి, ఒకసారి తీసుకొని చేయాలి. ఇక ఈ రూట్లో తీస్తే మనకి లాగరిథంలో ఉన్నది కూడా వాల్యూ ఉంది. ఇక్కడ log 2x - 5/x² - 4 కూడా ఉంది. కాబట్టి మనం 2x - 5/2x - 5/x² ఎలా ఉండాలంటే <0లో ఉండాలి. అది =0లో ఉండకూడదు, <0లో ఉండాలి. కాబట్టి దీన్ని మనం ఈజీగా మనం సాల్వ్ చేసేయచ్చు. 2x - 5/x² - 4 అంటే 2x - 5/x + 2 × x - 2 > 0 చేసుకొని మనకి 2x - 5 కాబట్టి x 5/2 + 2 - 2 తీసుకుంటే మనం దీనికి ఒక వాల్యూ వస్తుంది, అలాగే దీనికి ఒక వాల్యూ వస్తుంది, దీనికి ఒక వాల్యూ వస్తుంది. అంటే దీన్ని ఈజీగా మీరు 2x - 5 - x² + 4
చక్కగా గ్రేటర్ దాన్ క్రాస్ మల్టిప్లై చేసుకొని 0 చేసుకుంటే అప్పుడు మీకు ఏమొస్తుంది, మైనస్తో మల్టిప్లై చేయండి, x² - 2x + 1 <= 0 వస్తుంది. ఒకవేళ మీరు ఇది చేసుకుంటే 2x - 5 + x² - 4 <= 0 వస్తుంది. x² + 2x - 9 <= 0 వస్తుంది. అంటే ఇది మనం చేసుకుంటే ఈజీగా x - 1 హోల్ స్క్వేర్ అవుతుంది. బట్ దీనికి ఫ్యాక్టర్స్ రావు కాబట్టి -b ± √b² - 4ac/2a చేసుకోండి. -2 ± √40/2 వస్తుంది. చక్కగా -2 ± ఇక్కడ మనకి 2 20s తీసుకుంటే ఆ 4 10s తీసుకుంటే 2√10 వస్తుంది. అప్పుడు -1 ± √10 అవుతుంది. కాబట్టి ఇది <= కాబట్టి రెండు దాని మధ్యలో ఒకటి ఉంటాయి. అటు -1 ± √10 అంటే దీని వాల్యూ ఏమవుతుంది, ± √10 అంటే 2 పాయింట్ సంథింగ్ వస్తుంది, 2.3 వస్తుంది. జనరల్గా -1 + 2.3 అంటే 1.3 అవుతుంది. -1 - 2.3 అంటే -3 అని అవుతుంది. కాబట్టి దీనికి వచ్చే ఆన్సర్లు కూడా మనం ఏం చేయాలి, +2 - 2 కాబట్టి 2 to -2 -∞ to -2 -∞ to -2 యూనియన్ 2 to ∞ వస్తుంది. కాబట్టి ఆ రిమైనింగ్ వచ్చేది మనం సబ్ట్రాక్ట్ చేసుకొని దీనికి ఈ ఆన్సర్కి మనం కంబైనింగ్ ఆన్సర్ వేస్తే, బై యూజింగ్ నెంబర్ లైన్ కంబైనింగ్ ఆన్సర్ వేస్తే చక్కగా 4 ఆప్షన్స్లో మీకు ఈజీగా ఒకటి ఐడియా వస్తుంది. ఆ డొమైన్ ఎలా చేయాలో మీకు ఇంతకుముందు చెప్పాము, నేను ఫీడప్ ఇస్తున్నాను అంతే. రూట్లో ఉన్న వాల్యూ కాబట్టి <= 0, లాగరిథంలో ఉన్న వాల్యూ కాబట్టి <0 చేసుకొని చక్కగా మనం ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా చేసుకొని ఈ ఆన్సర్కి మనం యూనియన్ వేస్తే చక్కగా మీకు డొమైన్ వచ్చేస్తుంది. కాబట్టి ఇది మనం షిఫ్ట్ 1 షిఫ్ట్ 2లో నుంచి వచ్చింది. ఇంకోటి కూడా ఒక ప్రోగ్రెషన్ నుంచి కూడా లెక్క మనం డిస్కస్ చేద్దాము. అది ఈజీ అనిపిస్తుంది కానీ అంత ఈజీ ఏం కాదు. అక్కడ 2 AP సిరీస్లు ఇచ్చి నెంబర్ ఆఫ్ కామన్ టర్మ్స్ అడిగారు. దే గివెన్ ఫస్ట్ 1 ఏపీలో A = 1 ఇచ్చారు, D = 5 ఇచ్చారు, N = 101 ఇచ్చారు. ఇంకొక ఏపీలో A = 9 ఇచ్చారు, D = 7 ఇచ్చారు అండ్ N = 71 అన్నారు. దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ కామన్ టర్మ్స్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ కామన్ టర్మ్స్ అడిగారు. అంటే రెండిట్లో ఉన్న కామన్ టర్మ్స్ కావాలి. రెండిట్లో ఉన్న కామన్ టర్మ్స్ కావాలంటే ముందు మనం ఏపీ సిరీస్ కావాలి. ఆల్రెడీ D5 అని ఇక్కడ ఉంది, కామన్ డిఫరెన్స్ 5 ఉంది, ఇక్కడ 1 ఉంది. కాబట్టి మనం ఈజీగా మనం సిరీస్ని రాసుకోవచ్చు. సిరీస్ ఎలా రాస్తాం, ఏపీ సిరీసు A1 ఉంది కాబట్టి 1 కామన్ డిఫరెన్స్ యాడ్ చేయండి, 6 11 16 5 యాడ్ చేసుకోండి, 21 26 అండ్ సో ఆన్ అప్ టు 101 టర్మ్స్. అప్ టు 101 టర్మ్స్. 101 టర్మ్స్ అంటే మనం ఎలా కనుక్కోవాలి, లాస్ట్ నెంబర్ ఎంత అవుతుంది మనకి, A + n - 1 ఇంటూ D వేయండి. A + 1 చేస్తే A + n - 1 అంటే 101 - 1 100 ఇంటూ 5 అవుతుంది. అంటే 501 వస్తుంది. లాస్ట్లో 501 వస్తుంది. సెకండ్ సిరీస్ తీసుకోండి. సెకండ్ సిరీస్ మనకి స్టార్టింగ్లో A 9 కాబట్టి 9 ఒకటి, కామన్ డిఫరెన్స్ 7 కాబట్టి 16 వస్తుంది, 23 వస్తుంది, 30 వస్తుంది, 37 అండ్ సో ఆన్ వస్తుంది. ఇది ఎన్ని అన్నారు, 71 అన్నారు, 71 టర్మ్స్ అన్నారు. ఇక్కడ కూడా మీరు A + n - 1 ఇంటూ D అంటే 70 ఇంటూ కామన్ డిఫరెన్స్ 7 కాబట్టి 9 + 490 499 లాస్ట్ వస్తుంది. అంటే దీని అర్థం ఏంది, ఫస్ట్ సిరీస్లో మొత్తం 501 ఉంటే సెకండ్ సిరీస్లో మనం 499 ఉంది. అంటే ఈ రెండిట్లో మనకు ఉన్నటువంటి కామన్ టర్మ్స్ ఎన్ని అని అడిగాడు. అంతే, ఈ రెండిట్లో మనకున్న కామన్ టర్మ్స్ చూడండి. కామన్గా ఏముంది, స్టార్టింగ్లో ఇక్కడ ఒక 16 ఉంది ఏపీలో, ఇక్కడ కూడా 16 ఉంది. ఇక్కడ రెండిట్లో కామన్గా ఏమున్నాయంటే 16 ఉంది. మరి నెక్స్ట్ ఏముంది తెలియాలి మనకి. ఎలా తెలుస్తుంది, కామన్ డిఫరెన్స్ తెలియాలంటే 2 సిరీస్ ఇప్పుడు ఏం చేయాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 2 సిరీస్లు ఇచ్చినప్పుడు
కామన్ టర్మ్స్ నెంబర్ ఆఫ్ అడిగినప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ రెండింటి యొక్క కామన్ డిఫరెన్స్ యొక్క ఎల్సిఎం కనుక్కోవాలి. ఫస్ట్ దానికి కామన్ డిఫరెన్స్ ఎంత 5, రెండో దానికి కామన్ డిఫరెన్స్ ఎంత 7. ఈ రెండు యొక్క ఎల్సిఎం ఆఫ్ 5 and 7 ఈజ్ ఈక్వల్ టు 35. కానీ ఎల్సిఎం 35 వచ్చింది కాబట్టి కామన్ డిఫరెన్స్ కూడా మనకి 35 అవుతుంది. ఎవరికి? కామన్గా ఉండే టర్మ్స్కి. అంటే ఇక్కడ కామన్ టర్మ్స్ రాద్దాం. కామన్ ఉండే టర్మ్స్ మనకి స్టార్టింగ్ ఎంత వచ్చింది? 16 వచ్చింది. అటు కామన్ డిఫరెన్స్ మనకి 35 వచ్చింది. కామన్ డిఫరెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేసామంటే ఎల్సిఎం ఆఫ్ బోత్ కామన్ డిఫరెన్సెస్. కాబట్టి దీనికి మనం 35 యాడ్ చేయండి. 35 యాడ్ చేస్తే 51 వస్తుంది. మళ్ళా 35 యాడ్ చేస్తే 86 వస్తుంది. అండ్ సో ఆన్. అంటే కామన్గా ఉండేటువంటి సిరీస్ యొక్క 16, 51, 86. మరి ఇలాంటివన్నీ ఎన్ని లోపల ఉండాలి మరి కామన్ టర్మ్స్ మనకి? ఇక్కడేమో మనకి 501 వచ్చింది, ఇక్కడేమో 499 వచ్చింది. కాబట్టి రెండిట్లో చిన్నది ఎవరంటే మనం కామన్గా తీసుకున్నా కూడా వచ్చేది 499 కాబట్టి దీనికి a+n-1 to d ఎప్పుడు ఎలా రావాలంటే <499 రావాలి. అంటే a+n-1 అంటే 35 - 1 34 n-1 into d <499. a+n-1 into <499. అది 16 + 35n - 35 <499. దీని నుంచి మనం 35n < 499 ఇక్కడ మనకి సబ్ట్రాక్ట్ చేస్తే 35 - 16 వచ్చి 19 అవుతుంది. ఆ 19 తీసుకెళ్ళండి +19 అవుతుంది. అంటే మనకి 35 into n-1 తీసుకున్నా కూడా మీకు అటు తీసుకెళ్తే 480 అవుతుంది. ఎలా అయినా పర్వాలేదు. మీరు చేసుకుని 35తో డివైడ్ చేయండి. n < మొత్తం 9 + 9 18 10 1 5 8/35 వస్తుంది. ఫైనల్గా n < 12.7 or సంథింగ్ వస్తుంది. కాబట్టి r ఉంది కాబట్టి మనకి జనరల్గా అది 12.5 దాటింది కాబట్టి మనం n = 13 అని మెన్షన్ చేస్తాం. 40 నెంబర్ ఆఫ్ కామన్ టర్మ్స్ = 13. ఒకసారి మనం ప్రాబ్లం గమనిస్తే 2 AP సిరీస్లు ఉన్నాయి. ఈ 2 AP సిరీస్లో మనం జాగ్రత్తగా కామన్ డిఫరెన్స్తో మనం అప్లై చేసి కామన్గా ఉండే నెంబర్లు మనం కావాలి కాబట్టి కామన్గా ఉండే నెంబర్ల యొక్క కామన్ డిఫరెన్స్ ఎల్సిఎం ఆఫ్ కామన్ డిఫరెన్స్ ఆఫ్ గివెన్ 2 progressions. By using that we find out the common difference d and the minimum number is equal to 499. Therefore n is equal to 12.7 is nothing but n is equal to 13. For number of common terms of the given progression is 13 వస్తుంది. The remaining shift 1 లో మనం సెకండ్ వీడియోలో నేర్చుకుందాం. థ్యాంక్ యూ.